హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడుతరమా 13వ భాగాన్ని వినేద్దాం. ఆ మాటతో భార్గవ్ షాక్ అయ్యాడు. అవునన్నయ్య అని జగత్ గురించి ఆ రోజు తనని సేవ్ చేశాడని, అప్పటి నుంచి లవ్ చేస్తున్నానని తాను ఫేస్బుక్లో పోస్ట్ చూడడం, జగత్తో మాట్లాడడం మొత్తం చెప్తుంది బృంద. అంతా విన్న భార్గవ్కి అర్థమైంది ఏంటంటే బృంద లవ్ చేసింది దేవ్నే. వెంటనే ఈ విషయం దేవ్కి చెప్పాలని బృంద పిలుస్తున్నా వినిపించుకోకుండా ఫాస్ట్గా దేవ్ దగ్గరికి బయలుదేరాడు. దారిలోనే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అర్జెంటుగా దేవ్ దగ్గరికి రమ్మని చెప్పాడు. అందరూ ఒకేసారి దేవ్ దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరినీ చూస్తున్న దేవ్, ఏంట్రా ఇంత సడన్గా వచ్చారు, మాట మాత్రమైనా చెప్పకుండా అన్నారు. రే బావా, నాకు ఒక లైట్ బీర్రా అన్నాడు భార్గవ్. అని రే మీరు కూడా ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండిరా, పార్టీ మా బావదే అని దేవ్ వైపు చూపించాడు. రే ఈడియట్, ముందు మ్యాటర్ చెప్పు అంది మీరా. దేవ్ మాత్రం భార్గవ్ బావా అన్న పిలుపు దగ్గరే ఆగిపోయాడు. భార్గవ్ దేవ్ వైపు చూస్తూ, రేయ్ మా చెల్లిని పెళ్లి చేసుకోవడానికి నువ్వే మాకు ఎదురు కట్నం ఇవ్వాలి అన్నాడు. భార్గవ్ మాటలకి అందరూ అయోమయంగా చూస్తున్నారు. రేయ్ అర్థమయ్యేలా చెప్పురా అన్నాడు రాజ్. బృందా చెప్పింది మొత్తం చెప్పాడు భార్గవ్. అంతే, అందరూ గట్టిగా కంగ్రాట్స్ రా అని మొత్తుకుంటున్నారు, అది స్టేషన్ అని కూడా చూడకుండా. దేవ్ అయితే తను విన్నది నిజమో కాదు అన్న భావనలోనే ఉన్నాడు. అందరూ పట్టి కుదిపేసరికి తేరుకొని భార్గవ్ వైపు చూశాడు. దేవ్ డౌట్ అర్థమైనట్టుగా, భార్గవ్ అవునరా ఇది నిజమే, బృందా లవ్ చేసింది నిన్నే అన్నాడు. దేవ్కి మాటలు రావట్లేదు. సంతోషంతో మనసంతా ఉక్కిరిబిక్కిరవుతుంది. అసలు తనకి ఇక ఎప్పటికీ దక్కదు అనుకున్న తన ప్రేమ ఇకపై తనదే అని అనిపిస్తుంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సంతోషంతో కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వెంటనే భార్గవ్ని హక్ చేసుకున్నాడు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ. తర్వాత అందరూ గ్రూప్ హక్ చేసుకుని దేవ్కి కంగ్రాట్స్ చెప్పారు. పదరా వెళ్ళి ఇప్పుడే బృందాకి చెప్దాం అన్నాడు భార్గవ్. దేవ్కి బృంద మీరాల గురించి, ఆ రోజు హాస్పిటల్లో వాళ్ళు తీసుకున్న డెసిషన్, మీరా రాజేష్ విషయంలో పడే బాధ గుర్తుకొచ్చి, లేదురా ఇప్పుడే వద్దు అని మీరా వైపు చూశాడు. దేవ్ ఉద్దేశం మీరాకు అర్థమైంది. తన కోసమే దేవ్ ఇప్పుడు వద్దంటున్నాడని. లేదు దేవ్ పద ఇప్పుడే బృందాకి చెప్దాం అంది మీరా. లేదు ఇప్పుడే వద్దు అని, వీళ్ళు ఇప్పుడు ఎలాగైనా వినరని, బృందా బర్త్డే రోజు తనకి సర్ప్రైజ్ చేస్తానని వాళ్ళని కన్విన్స్ చేశాడు. అందరూ సరే అన్నాక బయటికెళ్ళి అందరూ పార్టీ చేసుకుని, రే ముందు ఆ జగత్ గారి సంగతి చూడాలరా అన్నాడు రాజ్. దేవ్ ఆలోచనలో పడ్డాడు. కుమార్ దేవ్ని కుదిపి, ఏం చేస్తున్నావు, ఆలోచిస్తున్నావురా, వాడిని ఊరికే వదలకూడదు అన్నాడు. దేవ్ తేరుకొని, వాడిని అంత ఈజీగా ఎలా వదులుతా, ముందైతే చిన్న జలక్కిద్దాం, రాజ్ పదరా అని రాజుని తీసుకుని జగత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి జగత్ బృందా గురించి ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాడు. దేవ్ రాజ్ వచ్చారు అని ఆ ఇంట్లో పనిచేసే అతను వచ్చి జగత్తో, అయ్యగారి కోసం ఎవరో ఇద్దరు వచ్చినారు, పోలీసోళ్ళలాగా ఉన్నారు. పోలీసోళ్ళా అని జగత్ ఒక్కసారిగా కంగారు పడినా మళ్ళీ నార్మలై లోపలికి రమ్మను అన్నాడు. అతను సరే అని వెళ్ళి దేవ్ వాళ్ళకి చెప్పగానే వాళ్ళు లోపలికి వచ్చారు. దేవ్ రాజుని చూడగానే ఏదో గుర్తుకొచ్చిన వాడిలా ఏదో ఆలోచనలో ఉన్న జగత్ దేవ్ హాయ్ అనడంతో తేరుకుని, హాయ్ కూర్చోండి అన్నాడు. దేవ్ వాళ్ళు కూర్చున్నాక, ఐఆమ్ దేవ్, దిస్ ఈజ్ రాజ్, వీఆర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ అని వాళ్ళ కార్డ్స్ చూపించారు. ఐఆమ్ జగత్ అని పరిచయం చేసుకుని, చెప్పండి అన్నాడు. మీ నాన్నగారితో మాట్లాడాలి అన్నాడు దేవ్. నాన్న ఊర్లో లేరు, ఇంకో 10 days వరకు రారు. రాజ్ చిన్నగా దేవ్కి మాత్రమే వినిపించేలా, అది తెలిసే కదరా మేము వచ్చింది అన్నాడు. హో దట్స్ ఓకే, నో ప్రాబ్లం, వచ్చాకనే కలుస్తాం అన్నాడు దేవ్. ఇంపార్టెంట్ అయితే నాకు చెప్పండి అన్నాడు జగత్. పర్లేదు అని దేవ్ లేవబోతుంటే ఈలోపే కాఫీ రావడంతో తాగుతూ, ఏం చేస్తుంటారు మీరు అన్నాడు. రీసెంట్గా బీటెక్ అయిపోయింది, డాడీ బిజినెస్ చూసుకోవడమే అన్నాడు జగత్. ఓహో అన్నాడు దేవ్. అవును బాస్, రీసెంట్గా అయిపోయింది అంటున్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరా? కాలేజ్ అంటే కలరింగ్ బాగుంటుందిగా, పైగా బీటెక్ కాలేజ్, అమ్మాయిలు చాలా పాస్గా స్పీడ్గా ఉంటారు కదా. అవును చాలా ఫాస్ట్ అన్నాడు జగత్. హో అయితే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుందే అన్నాడు రాజ్. ఆ మాట అనగానే జగత్ సిగ్గుపడతాడు. అది చూసి రాజు చిన్నగా దేవ్తో, వీడి సిగ్గు తగలయ్యా, ఏదో అంటున్నారు అన్నాడు రాజు. ఏం లేదు మీరు చెప్పండి. ఉంది, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అన్నాడు జగత్. ఆ మాట అనగానే దేవ్ పిడికిలు బిగుసుకుంది. అది చూసి రాజ్ దేవ్ చేతిని పట్టుకుని కంట్రోల్ చేశాడు. ఇంతకీ మీ లవ్ స్టోరీ చెప్పనే లేదు, నాకు ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అన్నాడు రాజ్.
రాజ్ నవ్వుతూ తనని ఒకరోజు ఎవరో ఏడిపిస్తుంటే వాళ్ళని కొట్టి తనని సేవ్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయా. తర్వాత తనే ఒకరోజు కలవాలని పిలిచి నన్ను లవ్ చేస్తున్నానని అన్నది. నేను మొదట ఒప్పుకోలేదు. కాపాడాను అన్న కృతజ్ఞతతో చెప్తున్నావు అన్నాను. కానీ తను వినలేదు. సూసైడ్ అటెంప్ట్ చేసింది. తన ప్రేమకి కరిగిపోయి యాక్సెప్ట్ చేసేసా. అంతా విన్న రాజ్ దేవ్తో, వీడబ్బా అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు ఈ అదవకి, మళ్ళీ మాటలు చెప్తున్నాడు. దేవ్ కూడా జగత్ స్టోరీకి నవ్వి, సరే ఇక మేము వెళ్ళొస్తాం అని బయటకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పారు. వాడి గురించి నిజం బృందాకి తెలిసాక వాడి పరిస్థితి ఏంటో పాపం అన్నాడు భార్గవ్. అది కాదురా, వాడు చెప్పిన స్టోరీ బృందాకి తెలిసిందో ఇక ఉంటుంది చూడు యదవకి అన్నాడు రాజ్. అవునరా, అది అసలే సీల్రా కసి. వీడి గురించి తెలిస్తే వాడికి 3rd డిగ్రీ ఇచ్చేస్తుంది. పైకి కనిపించేంత సాఫ్ట్ కాదది అన్నాడు భార్గవ్. ఆహా రే దేవ్, నీ పని అవుట్. ఇంకా బృందాకి ఎప్పుడన్నా అబద్ధం చెప్పావో కుమ్మేస్తుంది. అందరూ నవ్వుకుంటుంటారు ఆ మాటలకి. దేవ్ కూడా వాళ్ళ నవ్వులో జత కలుపుతాడు. కాసేపు అక్కడే కూర్చొని కబుర్లు చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. దేవ్ వాళ్ళు అటు వెళ్ళగానే జగత్ ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్తాడు. దేవ్ కూడా ఇంటికి వెళ్ళగానే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇన్ని రోజులు తన ప్రపంచంలో ఏదైతే లేదు అని అనుకుంటున్నాడు, ఇకపై అది తనకే సొంతం అని అనిపిస్తుంటే అసలు ఆనందం ఆగడం లేదు. కానీ అంతలోని మీరా గుర్తుకొచ్చి తన లైఫ్ కూడా సెట్ చేయాలనుకుంటాడు. అప్పుడే తను గుర్తుకొస్తుంది, ఆ రోజు రాజేష్ కాఫీ షాప్లో ప్రపోజ్ చేయడం, అదంతా ఎందుకో తనకి నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే రాజేష్ మీరా వెంట తిరిగినప్పుడు తన కళ్ళల్లో మీరాపై స్వచ్ఛమైన ప్రేమ కనిపించింది. అదీ కాక రాజేష్ అలా మీరాని మోసం చేశాడంటే ఎందుకో తనకి డైజెస్ట్ అవ్వట్లేదు. రాజేష్ గురించి ఎంక్వైరీ చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఎవరికో ఫోన్ చేసి ఏదో చెప్పి బృందా గురించి, వాళ్ళ పెళ్లి గురించి, దానితో పాటే మీరా పెళ్లి గురించి కూడా ఆలోచిస్తూ అలానే చాలా ఏళ్ల తర్వాత నిద్రలోకి జారుకున్నాడు. ఇటు భార్గవ్ ఇంటికి వెళ్లే దారిలో ఎవరో ఒక అతన్ని కొందరు రోడ్డుపై కూర్చోబెట్టి చంపబోతూ ఉంటే భార్గవ్ ఫాస్ట్గా అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి వచ్చిన వాళ్ళని చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. అలానే షాక్గా చూస్తుంటాడు. తను చూస్తుండగానే వాళ్ళు అతన్ని షూట్ చేసి అతని దగ్గరికి వెళ్ళి ఏదో చేసి అక్కడ దొరికిన పేపర్స్కి నిప్పు పెట్టి అవి కాలే వరకు అక్కడే ఉండి వెళ్తారు. వాళ్ళు వెళ్ళగానే భార్గవ్ అక్కడికి వెళ్ళి ఆ కింద పడిన మనిషిని షాక్గా చూస్తాడు. ఇతన్ని ఎక్కడో చూశానే అని ఆలోచిస్తూ అతన్ని లేపే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే అతని ఐడి కార్డ్ అక్కడే పడిపోయి ఉంటే చూశాడు. అప్పుడు గుర్తుకొస్తుంది తనకి, ఇతను క్రైమ్ రిపోర్టర్ రఘు అని. అప్పుడే అతను భార్గవ్ చేపట్టుకుని ఒక చిప్ ఇచ్చాడు తనకి. భార్గవ్, హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అతన్ని లేపుతుంటే అతను భార్గవ్ చేపట్టుకొని ఆపి, నేను ఎక్కువసేపు బ్రతకను, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినకపోతే ఈ నిజం నాతోనే సమాధి అయిపోతుంది అని భార్గవ్ చేతిలో ఉన్న చిప్ చూపిస్తూ, దీన్ని చూడండి మీకంతా అర్థమవుతుంది అని తన పన్ను ఒకటి పీకి భార్గవ్ చేతిలో పెట్టి ఏదో చెప్పబోతూ ప్రాణాలు విడిచాడు. భార్గవ్ ఆయన్ని లేపడానికి చూసినా కూడా లేవకపోయేసరికి ఆయన చూశాడు. తనకు అర్థమైంది ఆయన చనిపోయారని. కానీ అతన్ని చంపిన జగత్ గుర్తుకు రాగానే తన మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆయన ఇచ్చిన చిప్లో ఏదో ఇంపార్టెంట్ ఉండే ఉంటుందని ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి ఆయన బాడీని మార్చురీలో పెట్టించి తన ఇంటికెళ్ళి అందులో ఏముందో చూడడానికి ట్రై చేశాడు. కానీ ఆ చిప్కి భార్గవ్ దగ్గరున్న ల్యాప్టాప్ సపోర్ట్ చేయట్లేదు. చాలాసేపు ఆలోచించి ఒక కాల్ చేసి రఘు వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరాడు. అదే తను చేసిన తప్పు. రఘుని చంపేశాక అక్కడి నుంచి జగత్ వాళ్ళు వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళాక జగత్కి డౌట్ వచ్చింది, ఆ పేపర్స్ కాలుస్తుంటే రఘు నవ్వుతున్నాడని. అంటే వాడి దగ్గర ఇదే కాకుండా ఇంకేదో ప్రూఫ్ ఉందని. వెహికల్ని రివర్స్ చేసి రఘుని చంపిన ప్లేస్కి వెళ్ళారు. అప్పటికే రఘు భార్గవ్కి ఆ చిప్ ఇచ్చేస్తున్నాడు. జగత్ అక్కడే ఉండి అంతా చూసి భార్గవ్ని ఫాలో అవుతూ వెళ్ళాడు. అప్పుడే అర్థమైంది తన బృందా వల్ల అన్నయ్యని. కిటికీలో నుంచి భార్గవ్ ఏం చేస్తున్నాడా అని చూస్తూ ఉంటే భార్గవ్ చాలాసేపు ఆ చిప్ని తన ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ట్రై చేసి ఇక అవ్వదని పైకి లేచి దేవ్కి ఫోన్ చేశాడు. ఏంట్రా ఈ టైంలో, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని కంగారుగా అడిగాడు. బృందాకి ఏమన్నా హెల్త్ ఇష్యూ ఏమో అని. రేయ్, నేను చెప్పేది విను. ఆ జగత్ కాడు నీలా యాక్ట్ చేస్తూ బృందాన్ని మోసం చేయడమే కాకుండా నా కళ్ళ ముందే ఒక మనిషిని చంపేశాడ్రా అన్నాడు భార్గవ్. వాట్ అన్నాడు దేవ్. అవునరా అని తను చూసిందంతా చెప్పి రఘు ఇంటికి రమ్మని తను కూడా బయలుదేరాడు. ఇదంతా కిటికీ చాటు నుంచి విన్న జగత్కి అర్థమైంది, దేవే బృందాన్ని కాపాడాడు. అంటే బృందా లవ్ చేసే దేవ్నే. ఇప్పుడు భార్గవ్ దేవ్ కలిసి ఆ రఘుగాడి ల్యాప్టాప్కి ఆ చిప్ కనెక్ట్ చేస్తే నో, మేం బుక్ అయిపోతాం. ముందు వీని లేపేసి అది దేవ్ మీదకి నెడితే ఇక బృందా చచ్చిన దేవుని నమ్మదు, నాకు కూడా అడ్డు ఉండదు అని ఒక యదవ ప్లాన్ వేసి భార్గవ్ని ఫాలో అవుతూ వెళ్ళాడు. అటు దేవ్ కూడా స్టార్ట్ అయ్యాడు.
రఘు వాళ్ళింటికి. ఎంతసేపటికి భార్గవ్ రాకపోయేసరికి తనే రఘు వాళ్ళింటికి వెళ్ళి సెర్చ్ చేసి కొన్ని ఐటమ్స్ తీసుకొని భార్గవ్కి కాల్ చేయబోయాడు. కానీ ఛార్జింగ్ లేక ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఎందుకో మనసు కీడు శంకించి భార్గవ్ కోసం స్టార్ట్ అయ్యాడు. ఇటు భార్గవ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి దారికి అడ్డుగా జగత్ కొంతమంది రౌడీని ఉండడం చూసి బైక్ ఆపాడు. ఏంటి బావగారు, ఎక్కడికి బయలుదేరారు అన్నాడు జగత్. ఎవడ్రా నీకు బావా? జఫాగా అడ్డమైన వాళ్ళు నన్ను బావా అని పిలిస్తే బొక్కలు ఇరిగే వరకు కొడతా అన్నాడు భార్గవ్. అరే బావా, బావగారి కోపం వస్తుంది. అయితే మొత్తం తెలిసిపోయిందన్నమాట అన్నాడు. అంతా తెలిసిందిరా, ఇక ఈ ప్రూఫ్స్తో నేను ముయించడమే మిగిలింది. ఓహో, ఏంటో బావా, నీ బామర్దిని అంత తక్కువ అంచనా వేస్తున్నావు. ఇప్పుడు ఈ ప్రూఫ్స్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దామనేనా? నెవర్, నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు. అది చూద్దాంరా అన్నాడు భార్గవ్ అని అక్కడున్న రౌడీల్ని కొడుతున్నాడు. జగత్ అక్కడ కార్ బ్యానెట్ మీద కూర్చొని చూస్తున్నాడు. భార్గవ్ రౌడీల్ని కొడుతున్నాడే కానీ తనకెందుకో కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. తన బాడీ తన కంట్రోల్లో ఉండట్లేదు. అలానే తలని పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. జగత్ భార్గవ్ని చూసి నవ్వుతూ, ఏంటి బావా, కళ్ళు తిరుగుతున్నాయా? బాడీ సపోర్ట్ చేయట్లేదా? ఎలా చేస్తుంది? నీకు ఈ ఇంజెక్షన్ ఇస్తే? భార్గవ్ రౌడీలతో ఫైట్ చేస్తున్నప్పుడు జగత్ ఒక రౌడీతో ఇంజెక్షన్ చేయిస్తాడు. ఇదేంటో తెలుసా, ఇది నీ బాడీలోకి వెళ్ళిన మరుక్షణం కళ్ళు తిరుగుతాయి, బాడీ పార్ట్స్ పనిచేయవు. అలానే కాసేపు ఉంటే ప్రాణాలు పోతాయి. ఏంటి బావా అలా చూస్తున్నావు? బావ మంచి కోరివాడు, బామర్ది అంటారు. నేను చూడు నీకు ఎంత సుఖమైన చావునిస్తున్నాను. చచ్చే ముందు నీకు నిజం చెప్పాలనిపిస్తుంది బావా. నువ్వు ఇన్ని రోజులు వెతుకుతున్న క్రిమినల్ని నేనే. ఈరోజు వాడిచ్చిన ప్రూఫ్స్లో ఈ కేసుతో పాటు వేరే డీటెయిల్స్ కూడా చాలా ఉన్నాయి. నీకు ఇంకో విషయం చెప్పనా? నీ చెల్లి ఉందే, సారీ చెల్లెలు అని ఏదో విషయం చెప్పాడు. అదేంటో మనం ముందు ముందు కథలో తెలుసుకుందాం. భార్గవ్కి కళ్ళు మూతలు పడుతుంటే జగత్ చెప్పింది విని ఈ విషయం ఎలాగైనా సరే దేవికి చెప్పాలని ఓపిక తెచ్చుకుని లేవబోతుంటే జగత్ కాలితో తన్నుదామని కాలు లేపేలోపే వెనక నుంచి ఇంకో కాలు జగత్ని ఒక్క తన్ను తన్నింది. జగత్ ముందుకి పడ్డాడు. ఎవరా అని చూసేసరికి దేవ్. అంతే, జగత్కి భయం స్టార్ట్ అయింది. దేవ్ మీదకి అక్కడున్న రౌడీలను వెళ్ళమని సైగ చేసి తను భార్గవ్ దగ్గరున్న చిప్ కోసం వెతుకుతున్నాడు. కానీ భార్గవ్ ఓపిక తెచ్చుకొని జగత్ని తోసేస్తున్నాడు. అప్పటికే తనకి చాలా దెబ్బలు తగిలి బాడీ అంతా బ్లడ్ పోతుంది. దేవ్ జగత్ని లాగేసి భార్గవ్తో, నువ్వు వెళ్ళు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. దేవ్కి తెలీదు భార్గవ్ ఇంజెక్షన్ చేసినట్టు, అందుకే వెళ్ళమంటున్నాడు. భార్గవ్కి ఓపిక లేకపోయినా బాడీ సహకరించకపోయినా లేవడానికి ట్రై చేసి అక్కడే పక్కనే ఉన్న ఒక పంపు దగ్గరికి వెళ్ళి వాటర్ మీద చల్లుకొని కొంచెం తెలివి వచ్చేసరికి అక్కడి నుంచి ముందుకు కదిలాడు. అలా పరిగెడుతున్న తన వెనక జగత్తు వస్తున్నాడు. దేవ్ కూడా రౌడీల్ని కొట్టి వాళ్ళు వెళ్ళిన వైపే వెళ్ళాడు. చాలా దూరం పరిగెత్తిన భార్గవ్ ఇక ఒంట్లో ఓపిక లేక జగత్ గురించి బృందాకి చెప్పాలని తనకి వీడియో కాల్ చేశాడు. లిఫ్ట్ చేయగానే బృందా కంగారుగా ఏమైందన్నయ్యా అని అడగడం, భార్గవ్ మాట్లాడడం మనం ముందు పాటలో చూసాం కదా. బృందా అని అక్కడ ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోవాలిరా, ప్రూఫ్స్తో సహా పట్టుకుని కంప్లైంట్ ఇవ్వాలి, అది కూడా హైయర్ అఫీషియల్స్కి, ఎవరిని కూడా నమ్మడానికి లేదు అని జగత్ని ఉద్దేశించి భార్గవ్ చెప్తున్నాడు. ఏడుస్తూ, సరే అన్నయ్య, కానీ ఇదంతా చేసింది ఎవరు అని అడిగింది బృంద. భార్గవ్కి మాట రావట్లేదు కష్టం మీద. ఇన్ని రోజులు నువ్వు మంచివాడు అనుకున్నవాడే దే అని అనబోయి బృందాకి అర్థం కావట్లేదు అన్నయ్య, అర్థం కావట్లేదు అంది. అప్పుడే అక్కడికి వచ్చిన జగత్ భార్గవ్ ముందు నిల్చున్నాడు. వీడియో కాల్లో బృందాకి భార్గవ్ వెనక ఉన్న వాళ్ళు కనిపిస్తారు కానీ ముందున్న వాళ్ళు కనిపించరు కదా. జగత్ షూట్ చేసేలోపే దేవ్ భార్గవ్ వెనక నుంచి జగత్ని షూట్ చేశాడు. అది జగత్కి తగిలింది. అదే టైంలో ఎక్కడి నుంచో ఒక బుల్లెట్ వచ్చి భార్గవ్కి తగిలింది. దేవ్ షూట్ చేయడం చూసిన బృంద అన్నయ్య అని గట్టిగా అరిచేలోపే భార్గవ్కి తగిలిన బుల్లెట్ వల్ల ఫోన్ జారిపోయి అది ఆఫ్ అయిపోయింది. దేవ్ ఫాస్ట్గా భార్గవ్ దగ్గరికి వెళ్ళేసరికి తను అక్కడే పడిపోయాడు. జగత్ కూడా దేవ్ షూట్ చేయడం వల్ల తగిలిన బుల్లెట్తో అక్కడి నుంచి జారుకున్నాడు. దేవ్ భార్గవ్ని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అక్కడే మానస అంటే శేఖర్ వాళ్ళ అమ్మాయి మెడిసిన్ చేస్తుంది. తను వాలంటరీగా వచ్చింది అక్కడికి. దేవ్ని హాస్పిటల్లో చూసి తన దగ్గరికి వెళ్ళేసరికి భార్గవ్ని చూసి వాళ్ళ డాక్టర్స్తో పాటు తను కూడా లోపలికి వెళ్ళింది. కాసేపటికి బయటకు వచ్చి దేవ్తో, అన్నయ్య తనకిచ్చిన డ్రగ్ మామూలుది కాదు, ఇంకొంచెం సేపు అయితే ప్రాణం పోయేది. ఇప్పుడు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కానీ తనలో ఎలాంటి స్పందన ఉండదు. ఆ డ్రగ్ వల్ల బాడీ పార్ట్స్ అన్నీ వీక్ అయ్యాయి. తనకి ఇప్పట్లో తెలివి రాదు, అసలు వస్తుందో రాదో కూడా తెలీదు అంది మానస. దేవ్ బాధగా అక్కడే కూర్చున్నాడు.
మానస పక్కన కూర్చుని దేవ్ భుజం మీద చెయ్యి వేసి, అన్నయ్య బృందా వాళ్ళకి ఇన్ఫామ్ చేద్దామా? దేవ్ వద్దురా, వాడికి ఇలా అయిందని తెలిస్తే తట్టుకోలేరు. ఇప్పటికే ఒక బాధతో ఉన్నారు. అంటే మీరా విషయం గురించి కోలుకునే వరకు నీ అండర్లోనే ఉంచువాణ్ణి. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి భార్గవ్ని చూసి బాధపడి ఇప్పుడే జగత్ కాడి అంతు చూడాలని వెళ్ళబోతుంటే, ఇప్పుడు వద్దురా, వాడు అసలు వాడు కాదు, వాడి వెనక ఇంకెవరో ఉన్నారా అన్నాడు దేవ్. వాడిని తెలుసుకోవడం ఎలారా అన్నాడు రాజ్. తెలుసుకుందాం. భార్గవ్ బ్రతికే ఉన్నాడని తెలిస్తే వాడికి ఏదైనా చేయడానికి ట్రై చేస్తారు. అందుకే వాడు చనిపోయినట్లు అందరిని నమ్మించాలి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ఆల్సో. నెక్స్ట్, జగత్ బృందాని కేవలం లవ్ చేస్తాడని మాత్రమే కావాలి అనుకోవట్లేదు, ఇంకేదో రీజన్ ఉంది. సో ముందు అది కనుక్కోవాలి. అందుకు బృందాని నేను పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే వాడు ఇప్పుడు భార్గవ్ లేడు అని రీజన్ అడ్డు పెట్టుకుని బృందాని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ముందు అది జరగకుండా చూడాలి, తర్వాత ఆ రీజన్ కనుక్కోవాలి అని రఘు వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిన వస్తువులు చూపిస్తూ వీటిలో మనకి ఏదో ఒక క్లూ దొరకచ్చు అని చాలాసేపు ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోయారు. భార్గవ్ని సీక్రెట్ ప్లేస్లో ఉంచారు. వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళొస్తారు కదా ఒక సీక్రెట్ ప్లేసు, అదేనండోయ్. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.